అయిపోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు అన్న అన్ని విషయాల్లో కూడా రకరకాలుగా అప్డేట్ ఇప్పి అన్ని రకాల విషయాలు కూడా విశదీకరించి జనాల ముందు పెడుతూ ఉంటారు సార్. అందులో భాగంగానే ఈ కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మనం పెట్టామో అది ఊహించినంత మంది జనాలు ఉప్పొంగిపోయి ఉప్పునెలా వచ్చి పడ్డారు. దానికి ఇది ఒక వైపరీత్యంగా భావించాలి. కొన్ని చిన్నపాటి నిర్లక్ష్యాలు ఉన్నాయని చెప్పి కూడా అందరూ చెప్పడం జరిగింది. సో వాళ్ళకి వేటు పడింది, బదిలీ జరిగింది, సస్పెన్షన్ కూడా జరిగింది. వాళ్ళ చేతిలో పెట్టారు, అన్ని విషయాలు కూడా అయిపోయినాయి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా క్షమించండి, నన్ను దయచేసి క్షమించండి అంటే, ఎవరైనా విలువలతో కూడిన రాజకీయం చేయాలంటే ఒక చోట తగ్గి బతకాలి, అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా నన్ను క్షమించండి, మిగతా వాళ్ళకి క్షమాపణ కోరతారని చెప్పడం కూడా గొప్ప విషయమే. మనం వేసే అన్ని వేల్లో కూడా ఒక అప్డేట్ వర్షన్స్ అనేటివి కొన్ని వస్తూ ఉంటాయి. ప్రణాళికంగా బద్ధంగా చేసినప్పుడు ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అందులో ఇది ఒకటి. దాన్ని పట్టుకొని పెద్ద చేయాల్సిన అవసరం అంతకు మించి లేదు. అదే ఇప్పుడు నేను అంత ముందు అడిగినట్లుగా ఎవరిని సంప్రదించి, ఏ నిపుణులని, ఏ ఆగమ శాస్త్ర పండితులను సంప్రదించి అసలు ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి గత ప్రభుత్వం ఎందుకు పూనుకుంది? కేవలం టికెట్లని అమ్ముకోవడం కోసమేనా అనే ప్రశ్న వాళ్ళు ఉత్పన్నమవుతా ఉంది కదా. అవును సార్, అంటే ఇప్పుడు రెండే కదా, మీకు తెలుసు, అందరికీ తెలుసు, రెండే కదా, ఏకాదశి ద్వాదశి రెండే ప్రత్యేక రోజులు. ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు ఒకరోజు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు ఉంటుంది కాబట్టి టికెట్లు ఉన్న వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఆగిపోతారు, ఇంకో రోజు దర్శనం చేసుకుంటారు. 10 రోజులన్న ఆశ కల్పించడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పేరుతో వీళ్ళు టికెట్లు దండుకున్నారు కదా గత 5 ఏళ్లలో. అవును సార్, అంటే నేను అనేది ఏంటంటే నిర్ణీత ఏంటంటే ఒక పద్ధతిగా వ్యవహరించారో అది వాళ్ళ ఇష్టం సార్. టీటీడీ అనేది ఇప్పుడు టీటీడీ అనేది ఏ నిర్ణయం అయినా వాళ్ళు స్వతహాగా తీసుకోవచ్చు. జనాలకి ఇప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం సార్, ఆ రోజు ఎంతమందికి ఇవ్వగలరో అంతమందికే ఇవ్వగలరు. కాబట్టి మిగతా వాళ్ళు పక్క రోజు చేసుకుంటారు, లేకపోతే కాటేజీల్లో ఉంటారు, లేకపోతే రూముల్లో ఉంటారు, లేకపోతే అక్కడే పడుకుంటారు. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాలను బట్టి ఉంటారు. అది ఒక అంశంగా వాళ్ళు తీసుకున్నారు, అందులో తప్పే ఉంది. 10 రోజులు కాబట్టి 15 రోజులు, 15 రోజులు కాబట్టి 20 రోజులు అని ఇవ్వడంలో తప్పే ఉంది. మిగతా వాళ్ళు కూడా అంటే ఒక టేబుల్ ఉంది సార్, నలుగురు అన్నం తినగలరు, మిగతా వాళ్ళు తినలేరు. ఒకవేళ ఆ టేబుల్ మీద నలుగురు భోజనం చేస్తే గంట పడుతుంది. 24 గంటలు 24 గంటలు 4 పుడితే మిగతా వాళ్ళకి అది అందుబాటులో లేదు కదా. మిగతా వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడకుండా మళ్ళీ వచ్చి వాళ్ళు దాన్ని అందుబాటులో తీసుకురావాలని పెట్టారు, అందులో తప్పే ఉంది. దాన్ని వాళ్ళు విశదీకరించుకున్నారు, పాలక మండలితో కూర్చున్నారు, వాళ్ళు విశ్లేషించుకున్నారు, ఇది కరెక్ట్ అనుకున్నారు, ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు ఇది జరిగింది కాబట్టి ఇది అడగాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇది జరగకపోతే అసలు అడిగేవాళ్ళు కాదు కదా. అందులో తప్పే ఉంది. ఊహించిన పరిణామం జరిగింది, అది ఒక విపత్తు. ఎవరు కావాలని ప్లానింగ్ లేదు, ఎవరు ప్రణాళిక బద్ధంగా బతకలేదు. అందులో అలా కూడా కాదు. బేసిక్ గా అన్న ఆర్పి అన్న బేసిక్ గా ఏంటి